బికినీ వేసుకున్న ఈ అమ్మాయికి ఏది స్విమ్మింగ్ పూలో తెలియలేదు, అందుకే ఫూల్ అయిపోయింది. ఏ విధమైన ఐడియల్ గ్యాస్ లా కారును చితక్కొట్టింది. ఇదిగో ఈ అన్నయ్య తన చుట్టూ నిప్పును ఎందుకు అంటించుకున్నాడు? ఇక మొదలు పెట్టేద్దాం స్టార్టర్స్ తో. నా భారత్ ఎంతో గొప్పది. ఇక్కడ అణువణువున విజ్ఞానం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేను దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు మీకు చెప్పబోతున్నాను. అన్నట్టు మీకు విషయం తెలుసా? మొదటిసారి మన మంగళయాన్ ఎప్పుడు లాంచ్ అయిందో తెలుసా? అదే ఫస్ట్ అటెంప్ట్ లో బాస్. సో సాధ్యం కాని ఈ విషయాన్ని సాధ్యం చేసిన మన గొప్ప సైంటిస్టులకి ఒక బిగ్ సెల్యూట్. వాళ్ళకెప్పుడు సెల్యూట్ చేయాలి, అలాగే ఇంకొందరు కూడా సెల్యూట్ చేయాలి. వాళ్ళు మహానుభావులు. వాళ్లకు సైన్స్ నాలెడ్జ్ తక్కువ, దీనివల్ల రోజు రోజుకి గౌరవాన్ని పోగొట్టుకుంటుంటారు. వెల్, మీకోసమే మా సూపర్ షో సైన్స్ ఆఫ్ స్టూపిడ్. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే యూ బోల్ట్ గురించి మీరు వినే ఉంటారు. ఇతను గంటకి 45 కిలోమీటర్ల వేగంతో ఎంత దూరమైనా పరిగెత్తగలడు. కానీ ఇక్కడ కాదు, ఎందుకంటే ఇక్కడ అంత పొడవైన ట్రాక్ లేదు. బోల్ట్ అసలైన సామర్థ్యం ఎంతన్నది మీరిప్పుడు చూడబోతున్నారు. ఎందుకంటే ఈ థ్రెడ్ మిల్ గంటకి 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఒక వ్యక్తి పరిగెత్తే వేగం వారి అడుగులు, వారి పాదాల గతిని బట్టి నిర్ధారించబడుతుంది. మీరు పరుగులో మీ రికార్డుని మీరే బద్దలు కొట్టాలనుకుంటే అయితే ఆలస్యం ఎందుకు? దానికి థ్రెడ్ మిల్ ని మించిన మంచి చేతులు లేనేలేదు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఆపగలిగే గాలి ఉండదు. అందువల్ల మీకు వేగం బాగా పెరుగుతుంది.